హాయ్ అండి, అందరూ బాగున్నారా? గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఒక కట్ట తీసుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిర్చి, అవి కొంచెం పచ్చిమిర్చి కారంగా ఉన్నాయండి. మీరు చూసి తీసుకోండి. నాకు కారం కావాలని అలా తీసుకున్నాను. ఎల్లిపాయ, ఉల్లిపాయలు ఒక చిన్న తీసుకున్నాను. చాలా చిన్నది తీసుకున్నానండి. ఒక కట్ట కదా గోంగూర, అందుకే చిన్నది తీసుకున్నాను. ఒక చిన్న సైజు పచ్చి టమాటా తీసుకున్నానండి. సగం పండింది అది కూడా చిన్నదే తీసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. గోంగూర కూడా వేసేసుకుంటానండి. లేతగా ఉంది, అంత పులుపు ఉండదు ఇది. ఇప్పుడు దీనికి ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకుంటానండి. ఒకేసారి ఫ్రై చేసేస్తాను. పసుపు అండి, ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పట్టదనుకుంటా. తక్కువైతే వేసుకోవచ్చు. పైగా ఇది లేతది కాబట్టి పులుపు కూడా అంత ఉండదు. ఇది మంచిగా కలుపుకుంటానండి. ఒక చేతిలో కఫట్ అవ్వదు నాకు. చూసారండి, 2 నిమిషాల్లో కరిగిపోయింది అది. ఇది పులుపు లేదండి. నేను నిమ్మకాయ పిండుకుంటాను సగము, ఎందుకంటే గోంగూరకు నిమ్మకాయ పిండకూడదు. నిన్న నైట్ అమ్మ చేసింది, గోంగూర పప్పు చేసింది కదా, పులుపు లేదు అది. సో అందుకని నేను కొంచెం నిమ్మకాయ పిండుకుంటాను. ఇప్పుడు అంతా కనిపించింది కదా, ఇప్పుడు మొత్తం కరిగిపోయింది. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదండి, ఇంతే. కొంచెం పిండుకుంటాను, మీకు ఇష్టం ఉంటే పిండుకోండి, లేకపోతే లేదు. లేతగా ఉంది కాబట్టి నాకు పులుపు పడుతుందని పిండుకుంటున్నాను. నార్మల్ పెద్ద గోంగూర అయితే అవసరం లేదు, అది ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి అవసరం లేదు. మళ్ళీ గోంగూరకి ఏంటి నిమ్మకాయ పిండుతున్నాను అనుకోవద్దండి. నిన్న నైట్ పప్పు తిన్నాం కదా, అస్సలు పులుపు లేదు అది. గోంగూర కొంచెం పులుపు తగిలితేనే నోరుకు మంచిగా ఉంటుంది, అందుకే. ఇది ఇంకో 2 నిమిషాలు ఇది చేస్తానండి. చక్కెర వేసాను ఇందాక. 2 నిమిషాలు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను. చూసారండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది, మగ్గింది. మిక్సీ పట్టేసుకుంటాను. గోంగూర అసలు కనబడట్లేదండి, మొత్తం కరిగిపోయింది. పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు ఉన్నాయండి, కారంగా ఉండాలని ఎక్కువ వేసేసాను. మీరు చూసుకుని వేసుకోండి. మిక్సీ చేస్తానండి ఇది. ఉప్పు కొంచెం వేసాను కదండి, మిక్సీ చేసాక తినేసి ఉప్పు తక్కువ అయితే వేసుకుంటాను మళ్ళా. చూడండి, మిక్సీ అయిపోయింది ఇది. దీనికి కొత్తిమీర, అల్లం మిస్ అయిందండి. పొద్దున్న దొరకలేదంట, అమ్మకి తేలేదు. అవి 2 వేసి ఉంటే ఇంకా బాగుండేది. టేస్ట్ చూస్తాను ఎట్లా ఉందో. ఉప్పు కొంచెం తగ్గింది, ఉప్పు వేసుకుంటాను. ఉప్పు కొంచెం వేసానండి, దీనికి వాటర్ వేయలేదు. వేడిది అట్లనే మిక్సీ పట్టేశాను. ఒకసారి వేడిది మిక్సీ చేసేటప్పుడు ఇదే బయటకు వచ్చేస్తుంది, జాగ్రత్త. మిక్సీ అయిందండి ఇది. చూడండి, చూడడానికి గోంగూర ఎంత ఎక్కువ అనిపించింది కదా, చిన్న స్వీట్ కప్ అంత అయ్యిందండి ఇది.
ఇంతే అయింది. స్మెల్ అయితే బాగా వస్తుంది. నేను తాలింపు వేయట్లేదు. మీరు కావాలైతే తాలింపు వేసుకోండి. వేడి వేడి అన్నంలోకి తినేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి అందరు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అన్నమాట, అంతే. తినేసి ఎలా ఉందో చెప్తానండి. ఆకలి అయితే దంచుతుందండి. పొద్దున్న టిఫిన్ చేయలేదు, టైము 11:30 అయింది అనుకుంటా. టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసుకొని తినేసి ఎలా ఉందో చెప్పండి. దీనికి నేను కొత్తిమీర అల్లం మిక్స్ చేశాను, మీరు వేసుకోండి. నిమ్మకాయ పిండినా కానీ నాకు పులుపు తగలట్లేదు. బాయ్ అండి, ఉంటాను.